అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన ఏపీలోని వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా, దాన్ని ఎలా యూస్ చేస్తారో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. పైన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ కోడ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన గ్యాలరీలోంచి అయినా మనము క్యూఆర్ కోడ్ని అప్లోడ్ చేయవచ్చు. లేదంటే మీ దగ్గర ఫోటో ఉంటే కనుక ఫోటో ద్వారా అయినా క్యూఆర్ కోడ్ని అప్లోడ్ చేయండి. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుందిలేండి. అందులో హాయ్ అని సెండ్ చేయండి వాళ్ళకి. హాయ్ అని సెండ్ చేశాక మనకి మెసేజ్ వస్తుంది ఇలాగా. ఇదిగోండి, ఇలా మెసేజ్ వస్తుంది మీకు. మొత్తం 161 సేవల్ని అయితే మనకి ప్రభుత్వం ఇంటి దగ్గరికి అందిస్తుందండి. మనకి వాట్సాప్ ఉంటే చాలు, మనం టీటీడీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, బర్త్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అని. ఇప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికెట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఇంతకుముందు ఉంది, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాపర్టీ ట్యాక్స్ ఏమైనా ఉంటే అందులోనే చెల్లించుకోవచ్చు. మనం రెవెన్యూ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికెట్ కాబట్టి. చూడండి, రెవెన్యూ సేవల్లోనే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఇన్కమ్ సర్టిఫికెట్ గురించి, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి అన్నీ ఉన్నాయి ఇందులోనే. వాట్సాప్ గవర్నెన్స్ ఉంటే మీ దగ్గర చాలు. మనం ఇందులో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రం మళ్ళీ జారీ ఉంది కదా, మనం దీని మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే క్యాస్ట్ మనం మళ్ళీ కావాలి కదా, రెన్యువల్ చేసుకుంటున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ న్యూగా కావాలి అనుకుంటే పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రం అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది. ఇదిగోండి, చెల్లించు ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో, మీరు ఎవరికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆధార్ని నిర్ధారించండి అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫోన్కి ఆధార్కి లింక్ అయిన ఫోన్ ఉంటుంది కదా, దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓటీపీని నిర్ధారించండి అని దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఓటీపీ అనేది సెర్చ్ చేసుకునేది. ఎందుకంటే నా ఓటీపీ వచ్చేసింది, నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. 729829. ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ముందుగా మన ఆధార్ నెంబర్, తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీ మతం, రిలీజియన్ ఏంటో ఎంటర్ చేయండి. తర్వాత స్టడీ, విద్యార్హత ఏందో ఎంటర్ చేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ నెంబర్ అనేది ఈమెయిల్ ఐడి ఆప్షనల్గా ఎంటర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. వివరాలను నిర్ధారించండి దాని మీద క్లిక్ చేయండి. మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, సమర్పించు అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫైనల్గా అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ స్టెప్ ఏందో చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇలా వస్తుంది. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
ప్రాథమిక వివరాలు అని ఉన్నాయి కదండి, అవన్నీ ఎంటర్ చేయండి. మీ విలేజ్, పిన్ కోడ్, పోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వస్తుంది చూడండి. నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ వార్డ్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. మీరు ఏ ఏరియాని బట్టి ఆ వార్డ్ ఉంటుంది, సో ఆ వార్డ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. మనం వార్డ్ని ఎంటర్ చేసుకున్నాక చూడండి, నా వార్డ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. మీకు సర్టిఫికేట్ ఎక్కడ కావాలో ఆ అడ్రస్ని ఎంచుకోండి. ఆ సర్టిఫికేట్ మీకు దేనికోసం అయితే దాని మీద ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోన్స్ ఉంటాయి కదా, వాటి కోసం అనమాట. సో దరఖాస్తు సంబంధం సెల్ఫ్ ఎంటర్ మనం ఎంటర్ చేసిన తర్వాత వివరాలను నిర్ధారించండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి రీచెక్ చేసుకోండి మొత్తం కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని తర్వాత పేమెంట్ ఆప్షన్ ఒకటి వస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు రావట్లేదండి. నేను పార్ట్ 2 కింద మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చింది కనుక అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్, చూసి వదిలేస్తున్నారు చాలామంది. లైక్ చేస్తే కనుక చాలామందికి స్ప్రెడ్ అవుతుంది, వీడియో అనేది యూజ్ అవుతుంది కదా, అందుకని అంటున్నాను. వాట్సాప్ గవర్నెన్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా దేని మీద వీడియోస్ చేయమంటే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ముందు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.